సో, మీరు ఈ 15 ఏళ్ళు మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్న తర్వాత ఒక విధి హ్మ్. వైపరీత్యం ఏదో జరిగిందని చెప్పారు. అదేంటి? అది విధి వైపరీత్యమనే అంటానండి నేను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా గాని, ఒక బిజినెస్ మ్యాన్‌గా గాని ఉంటానని అనుకోలేదు. ఆ కోరిక లేదు నాకు. డబ్బు విపరీతంగా సంపాదించేద్దాం అన్న కోరిక అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రేటు. నాకు కంఫర్టబుల్‌గా ఉంటే చాలనుకున్నాను. కానీ ఆ విధి వైపరీత్యం ఏంటంటే నేను చివరి జాబ్ చేస్తున్నప్పుడు, ఆ కంపెనీ పేరు చెప్పనిప్పుడు బాగుండదు. చివరి జాబ్ చేస్తున్నప్పుడు నేను 4 ఉద్యోగాలు చేశాను ఒక 15 ఏళ్లలో. అందులో ఒక దాంట్లో 10 ఏళ్ళు చేశా. మిగతా 3 ఉద్యోగాల్లో 5 ఏళ్ళు చేశాను. 4 ఉద్యోగాల్లో 2 ఉద్యోగాలు ఉద్యోగం లేకుండా ప్రిన్సిపల్ మీద రిజైన్ చేశాను. కేవలం ప్రిన్సిపల్ మీద లేకపోతే టు ఫైట్ ఇంజస్టిస్. ఒక ఉద్యోగమే ఇంకో చేతిలో ఒక ఆఫర్ లెటర్ పెట్టుకొని మానేశాను. సో, చివరి ఉద్యోగం ఏమైందంటే నా కింద పనిచేసే ఒక రీజనల్ సేల్స్ మేనేజర్ 8,00,000 ఫ్రాడ్ చేస్తే నేను పట్టుకొని ప్రూవ్ చేస్తే నా మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదు. నేను అతన్ని ఉద్యోగం తీపిచ్చేస్తా అని మా టీమ్ దగ్గర, అందరి దగ్గర, ఆఫీస్‌లో అందరి దగ్గర ప్రగల్భాలు పలికి 2 నెలలు ఇన్వెస్టిగేట్ చేసింది. ఎవిడెన్స్ సంపాదించింది. ఎండీకి అదంతా ప్రెజెంట్ చేస్తే ఆయన ఏమీ అనలేదు. యెస్ అనలేదు, నో అనలేదు, ఏం మాట్లాడలేదు. నేను వచ్చి బయటకొచ్చేసి నా పని నేను చేసుకుంటున్నా. కొన్నాళ్ళు పోయిన తర్వాత నా సేల్స్ టీమ్‌లోను నా దగ్గరికొచ్చే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారుగా, బయటూరు నుంచి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ గుసగుసలాడడం నా చెవిన పడింది. ఏమనంటే, "అరుణ్ గారు పెద్ద కబుర్లు చెబుతారు గానీ ఆయనకి అందులో వాటా ఉంది. లేకపోతే ఆయన ఉద్యోగం తీయిచ్చేస్తా అన్నారు. ఏమైంది?" అని. నేనప్పుడు స్పాట్‌లో డిసైడ్ అయిపోయాను. 15 ఏళ్ల పాటు మార్కెట్‌లో నేను రెప్యుటేషన్ బిల్డప్ చేసుకున్నాను. మంచి పేరు బిల్డప్ చేసుకోవడం చాలా కష్టం. పోగొట్టుకోవడం ఒక్క ఇన్సిడెంట్ చాలు. లైఫ్ లాంగ్ మీరు 40 ఏళ్ల పాటు ఏ వెధవ పని చేయకుండా ఒక్క వెధవ పని చేస్తే ప్రజలందరికీ అదే గుర్తుంటుంది. మీరు ఏ పెద్దవాళ్ళు చూడండి. వాళ్ళు చేసిన ఒక వెధవ పనిని వాళ్ళ కెరీర్‌లో వాళ్ళు చేసిందంతా మర్చిపోతారు జనం. ఆ ఒక్క పనే గుర్తుంటుంది. అందుకని నా పేరు చెడిపోతుందని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే రిజైన్ చేసేసాను. అందుకే ఏంటంటే జనవరి 1 మార్నింగ్ ఇచ్చేసి, అంతకుముందు క్రిస్మస్ ముందర ఇచ్చాను. ఆయన డ్రైవర్‌కి ఇచ్చా. ఎండీ గారు డ్రైవర్‌కి రిజిగ్నేషన్ ఇస్తే ఆయన సిగ్గు పారేసాడని తెలిసింది మర్నాడు. సో, ఆ తర్వాత నేను ఆఫీస్ టూర్ ముందే షెడ్యూల్ చేసుకున్నాను. వెళ్ళొచ్చాను. జనవరి 1 నాడొచ్చి ఇచ్చేసాను. సాయంత్రానికల్లా రిలీవ్ చేశాను. యూ ఆర్ షాక్డ్. బట్ ఆహ్, సాయంత్రానికల్లా రిలీవ్ అయిపోయాను. రిలీవ్ అయిపోయిన తర్వాత ఏంటంటే 15 ఏళ్ళు నాన్ స్టాప్ ఉద్యోగం చేశాను కాబట్టి సంక్రాంతి దాకా అసలు ఏమి హ్యాపీగా ఉన్నాను నేను. ఆ తర్వాత మార్నింగ్ షోస్‌కి వారంలో 2, 3 రోజులు పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఆవిడ మార్నింగ్ షోస్‌కెళ్ళిపోయాం. ఇలా ఎంజాయ్ చేసేసాను బేసిక్‌గా 2, 3 వీక్స్. సంక్రాంతి అయిన తర్వాత ఏంటంటే ఒక 1 వీక్ నాకు హై కాన్ఫిడెన్స్ ఉండేది. నీకేంటి ఎంబీఏ 15 ఏళ్ల మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అల్లాడిచ్చావు. ఇవాళ కాకపోతే రేపొస్తుంది ఉద్యోగం అని 1 వీక్ పాటు ఐ యూజ్డ్ టు బి ఆన్ హై స్పిరిట్స్. నెక్స్ట్ 1 వీక్ ఒక్క ఉద్యోగం పట్టలేదు పేపర్‌లో. నేను అప్పటికి నలుగురు కన్సల్టెంట్స్‌కే నేను రెజ్యూమే ఇచ్చాను. అంతకుముందు 3, 4 ఏళ్లలో. ఓన్లీ నలుగురో, ఐదుగురికో ఇచ్చానంతే. ఎవరి దగ్గర వాళ్ళనెళ్లి అప్పుడు కలిసాను. ఏం లేవన్నారు. ఏ కన్సల్టెంట్ ఫోన్ చేయట్లేదు. పేపర్‌లో ఏం పట్టలేదు. రాదా మనకు ఉద్యోగం అని 1 వీక్ డిప్రెషన్. మళ్ళీ థర్డ్ వీక్ హై స్పిరిట్స్, ఫోర్త్ వీక్ డిప్రెషన్. ఇలా ఫిబ్రవరి దాకా అయిపోయింది ఆల్‌మోస్ట్. ఇంకప్పుడు డిసైడ్ చేసుకున్నాను. ఐ కెనాట్ వెయిట్ ఇండెఫినెట్‌లీ. లెట్ మీ స్టార్ట్ సంథింగ్. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్ ఇండెఫినెట్‌లీ. బికాజ్ జాబ్ అనేది ఇంకోటివ్వాలి మనకి. అదెప్పుడొస్తుందో తెలీదు. 2 ఏళ్ళు పడితే, ఏడాది పడితే, అసలు రాకపోతే అన్న క్వెషన్ ఏసుకుంటే భయమేసింది. సరే ఏదో ఒకటి చేద్దాం. అక్కడ నేను చేసింది ఒకటే. నేను అందరిలాగే చేశాను. ఉద్యోగం చేస్తూ బిజినెస్‌లోకి దిగే ప్రతివాడు అనుకున్నట్టే నేను అనుకున్నా. అది తప్పు అని తర్వాత తెలిసింది. అఫ్‌కోర్స్ నేను దాని మీద పెద్దగా డిపెండ్ అవ్వలేదు. అదేంటంటే ఉద్యోగం చేస్తూ చాలా మందికుంటుంది బిజినెస్ పెడదామని. పెట్టినప్పుడు వాళ్ళ మైండ్‌లో ఒకటుంటుంది. నేను ఇంజినీర్‌ని, 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇది వర్కౌట్ అవ్వకపోతే ఐ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు మై కెరీర్. అది మైండ్‌లో ఎప్పుడైతే వెనకాల ఉందో, ఎట్ ద ఫస్ట్ ఆబ్‌స్టికల్ యూ హిట్, యూ థింక్ ఆఫ్ గోయింగ్. అందుకే అంటారు బర్న్ యువర్ బ్రిడ్జెస్ అని. ఒకసారి ఎంప్లాయ్‌మెంట్‌లో వదిలేసి బిజినెస్ పెడితే, నేనింక చస్తే ఉద్యోగానికి వెళ్ళను. ఈ బిజినెస్ కాకపోతే ఇంకో బిజినెస్ అనుకున్నవాడే సక్సెస్ అవుతాడు. అలా కాకుండా అందరిలాగా నేను అనుకున్నాను. ఎప్పుడు ఉద్యోగం వస్తే అప్పుడు మానేద్దాం అని చెప్పేసి. నా దగ్గర పెట్టుబడి కూడా లేదు. బికాజ్ ఐ వాస్ నాట్ మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ నాట్ ప్రిపేర్డ్ ఫర్ బిజినెస్.
బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు డూ బిజినెస్. సో, ఆ 15 ఏళ్లలో నేను సేవ్ చేసింది ఏదైతే ఉందో అదే ఉంది. ఎప్పుడు ఉద్యోగం వస్తుందో తెలియదు. సో, ఐ డిడ్ నాట్ వాంట్ టు స్పెండ్ ఎనీ మనీ ఆన్ బిజినెస్. ఖాళీగా ఉన్నాను కాబట్టి ఎప్పుడు లేనిది దైవభక్తి ఎక్కువయ్యి, ఇంకేం పని లేక రోజు ఒక అరగంట పాటు కనిపించిన పుస్తకాలన్నీ చదివేసేవాడిని విష్ణు సహస్రనామంతో సహా. ఒకరోజు పూజలోతోనే నాకు ఐడియా వచ్చింది. రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ పెడదామని. ఎందుకొచ్చిందంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నేను అంతకుముందు 4 ఏళ్లలో నలుగురు కన్సల్టెంట్‌లని ఒక సంవత్సరానికో, 2 ఏళ్లకో ఒకసారి కలవడం. వాళ్ళ ఆఫీసుల్లో మార్పులు ఫిజికల్‌గా వచ్చిన మార్పులు మైండ్‌లో పడ్డాయి. రిజిస్టర్ అయ్యాయి. అంతకుముందు చూస్తే ఒకడే ఉన్నవాడు రెండోసారి వెళ్తే ఒక ఎంప్లాయీ ఉండడం. థర్డ్ టైమ్ వెళ్తే మారుతి కారో ఏదో ఉండడం. అలా కొన్ని మార్పులు నా మైండ్‌లో రిజిస్టర్ అయ్యాయి. ఇంక అంతే, నాకు దాని గురించి ఏమీ తెలీదు. జీరో నాలెడ్జ్. కానీ అది పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయి నాకు తెలిసిన ఒక రిక్రూట్మెంట్ కన్సల్టెంట్‌ని వెళ్లి డిక్లేర్ చేశా. నేను నీ బిజినెస్సే పెడుతున్నాను, పెట్టొచ్చా అని. ఆయన షాక్ అయిపోయాడు. కానీ పెట్టని చెప్పి ఆశీర్వదించాడు. ఏవో కొన్ని మాటలు చెప్పాడు, నాకు గుర్తులేవు. నేను పేరు కూడా డిసైడ్ అయిపోయాను. బికాజ్ మార్కెటింగ్‌లో ఉన్నాను కాబట్టి నాకు వెంటనే మ్యాన్ హంట్ అని తట్టింది. మ్యాన్ హంట్ కన్సల్టెంట్స్‌ని పెట్టి అది కూడా చెప్పాను. ఇంకా దెన్ ఐ స్టార్టెడ్ మై చెకింగ్ ఔట్ ఫర్ ఆఫీసెస్. కానీ మీకు కూడా తెలిసే ఉంటుంది. 90స్‌లో ఫోన్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎవడో కొంతమంది దగ్గరే ఉండేవి ఫోన్స్. నేనప్పుడు యూసుఫ్ కూడా అమీర్పేటకి అతి దగ్గరలో ఉండేవాడిని. సో, బిజినెస్ పెడుతూ దూరంగా పెట్టం కదా! దగ్గరలో చూద్దామంటే ఫోన్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అప్లై చేస్తే 3 ఏళ్ళకొచ్చేది. ప్లస్ అద్దెలు కూడా చాలా చెప్పారు. అప్పుడు నా ఫ్రెండ్, నా క్లాస్‌మేట్ తమ్ముడు లాయర్ అన్నమాట. హైకోర్ట్‌లో చేస్తాడు, మామూలు కోర్ట్‌లో చేస్తాడు. అమీర్పేట జంక్షన్‌లోనే, ఎగ్జాక్ట్ జంక్షన్‌లో పెద్ద ఆఫీస్ ఉంది సెకండ్ ఫ్లోర్‌లో. ఆయన ఆఫర్ ఇచ్చాడు. నా ఆఫీస్ షేర్ చేసుకోండి. పగలంతా మేము కోర్ట్‌కి పోతాం. కేసులు లేనప్పుడు కుదురుతాం. మీకేం ఇబ్బంది ఉండదు. నేను ఈవినింగ్ వస్తాను బేసిక్‌గా అంటే, ఐ జంప్డ్ అట్ ఇట్. కేవలం ఫోన్ కోసం ఆయన ఆఫీస్ షేర్ చేసుకున్నా. అప్పుడు నేను ఫోన్ అప్లై చేశా. 3 ఏళ్ళకొచ్చింది. ఆ ఫోన్ ఇంకోడికి ఇచ్చేసా. ఎందుకంటే అప్పటికి ఈ నంబర్ నాది పాపులర్ అయిపోయింది. నిజంగా నేను అంతమంది ట్వీట్‌లో కూడా పెట్టినట్టు, నా పాత వదిలేసిన కంపెనీకే వెళ్లి నేను ఆయనతో అడిగాను. సార్ నేను బిజినెస్ పెట్టుకుంటున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. ఒక టేబుల్ ఇప్పించండి. ఆయన పాత టేబుల్ ఇచ్చాడు. దానికి ఏ డ్రా కూడా క్లోజ్ అవ్వదు. నా దగ్గర పెట్టుకునే ఆస్తులే ఉన్నాయి. నేనేం పట్టించుకోలా. నా ఫ్రెండ్ లాయరే, నేను కూర్చోడానికి, నాకు విజిటర్స్ కూర్చోడానికి 3 కుర్చీలు ఆయనే ఇచ్చాడు. ఆయన ఫోన్ నుంచి కేబుల్ కూడా నాకు ఇంకో కేబుల్ ఇచ్చాడు. నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్ పెట్టుకున్నాను. ₹500 వాస్ మై ఇన్వెస్ట్‌మెంట్. ఓన్లీ 300 విజిటింగ్ కార్డ్‌లు, ఒక పెద్ద లెటర్ హెడ్, ఒక చిన్న లెటర్ హెడ్. ఐ వాస్ ఇన్ బిజినెస్. ఆ రోజుల్లో నాకు ఏబీసీడీ తెలీదు. కానీ తర్వాత ఉద్యోగం వస్తే వెళ్ళిపోదాం అనుకున్నాను. తర్వాత ఇప్పటికొచ్చి నాకెవడో ఇంటర్వ్యూ కలగట్లా. 25 ఏళ్లయింది. నాకు అప్పుడప్పుడు తలుచుకుంటే భయమేస్తుంది. నేను బిజినెస్ పెట్టకుండా ఉన్నట్టయితే ఏమైపోయింది. సో, అలా విధి వైపరీత్యంగా నేను ఇందులోకొచ్చాను. కింద మీద పడి నేర్చుకున్నా. బికాజ్ నాకు తెలిసిందల్లా క్లయింట్స్ దగ్గర నుంచి ఎంత చార్జ్ చేస్తారో అన్న ఒక ఫిగర్ తెలుసు అంతే. ఇంకేం తెలీదు. అండ్ ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, జాబ్ సైట్ లేదు. ద డే ఐ స్టార్టెడ్ ద ఓన్లీ రెజ్యూమే ఐ హాడ్ వాస్ మై ఓన్. అండ్ ఇట్స్ చిన్నపిల్లలు చెప్పినట్టు మదర్ ప్రామిస్. ఆ రోజుల్లో అలాగే బిల్డప్ హౌ టు గెట్ క్యాండిడేట్ ఫస్ట్ 10, 15 డేస్ నేను వెళ్ళి కనిపించిన ప్రతివాడికి, నాకు 15 ఏళ్లలో తెలిసిన ప్రతి కంపెనీకి వెళ్ళి ఈ బిజినెస్ పెట్టానంటే నాకు చాలా మంది రిక్వైర్మెంట్ ఇచ్చారు. అవన్నీ పేపర్ మీద వేసి చూసుకుంటే ఆ రోజుల్లో నేను అందరికీ క్లోజ్ చేస్తుంటే 4 lakhs వచ్చేవి. విచ్ వాస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఇన్ దోస్ డేస్. కానీ అల్టిమేట్‌గా నేను 4 నెలల తర్వాత నాకు వచ్చింది 12,000. ఎక్కడ రెజ్యూమెస్ ఎక్కడ ఉంటాయి? రిక్వైర్మెంట్ ఏ కంపెనీకి వెళ్తే వాడు ఇచ్చేవాడు. సో, దాంట్లో కూడా ఔట్ ఆఫ్ బాక్స్ నేను చాలా చేశాను. ఈ మధ్య కూడా ట్విట్టర్‌లో కూడా పెట్టాను నేను. ఔట్ ఆఫ్ బాక్స్ 1 ఆర్ 2 ఐడియాస్. చాలా చేశాను. చేయబట్టే నిలదొక్కగలిగాను. చూస్తుంటే 25 ఏళ్ళు అయిపోయాయి. సో, మొదటిగా మీకు అదే మీ సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు 96-2021. థాంక్ యూ. మీరు ఈ ట్వీట్స్ ఈ మధ్య ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్స్ మొదలుపెట్టారు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా. మీ అనుభవాలు పంచుకుంటూ. అవునండి. అది చూసిన తర్వాతే నాకు ఇలా ఇంకా ఇంకెక్కువ కాలం వేచి చూడకుండా మీతో పాడ్‌కాస్ట్ చేయాలని చెప్పి అనిపించింది కూడాను. కానీ నేను కూడా అన్ని ట్వీట్స్ చదవలేదు. అలాగే ఈ శ్రోతలు కూడా వినేవాళ్ళు ఎవరు ట్విట్టర్‌లో మిమ్మల్ని ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే గనక వాళ్ళ సౌలభ్యం గురించి కూడాను. కొంచెం ఇలాంటివి ఏమన్నా మీరు మొదట్లో ఎర్లీ బడ్డింగ్ డేస్ యాస్ ఎ కన్సల్టెంట్ చేసిన ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు, ట్రిక్స్ గాని ఏమన్నా? ఓకే. 1 ఆర్ 2 ఔట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ నేను చేసినవి సక్సెస్ అయినవి చెబుతాను. ఎందుకంటే ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటే కూడా నేను ట్రైనింగ్‌లో కూడా చెబుతుంటాను అందరికి. ఎగ్జాంపుల్స్ కూడా చెబుతాను.
అదేదో ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి వాళ్ళకి వాళ్ళు చేస్తారు సార్, మేమేం చేయగలుగుతాం అంటారు. ఐ ప్రూవ్ దెమ్ రాంగ్. మనందరం కూడా మన డే టు డే లైఫ్‌లో అతి చిన్న విషయాల్లో ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ వాడితే అవర్ లైఫ్ విల్ బి టు దట్ ఎక్స్‌టెంట్ డిఫరెంట్ అండ్ బెటర్. ఇప్పుడు నేను చేశానంటే మీకు చెప్పాను కదా! ఆ రోజుల్లో రెజ్యూమేస్ అంటేనే వెరీ డిఫికల్ట్ టు గెట్. సో, ఎవడో వస్తాడు క్యాండిడేట్ అని అలా చివరి పక్షిలో కూర్చునేవాడిని ఆఫీస్‌లో. ఎవడో అడపాదడపా ఒకళ్ళొచ్చేవాళ్ళు. మన దగ్గర ఉన్న ఉద్యోగాలకు వాళ్ళు పనికిరారు. రెజ్యూమేస్ కొన్నొస్తాయి, ఓపెనింగ్స్ కొన్నుంటాయి, మ్యాచింగ్ ఉండదు. చేసేదేమీ లేదు. అలా దైవ ప్రార్థన తప్పిస్తే. సో, ఆ టైంలో నా క్లయింట్ అంతకుముందు నా సప్లయర్ యాక్చువల్‌గా. సో, అతను నా క్లయింట్. ఆయన ఒక్కరోజు పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చాడు. ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఒకటి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ కావాలని. 2 మంత్స్ తర్వాత ఆయన దగ్గరికెళ్ళి అడిగాను. మీరు అడ్వర్టైజ్ చేశారు కదా! రిక్రూట్‌మెంట్ అయిపోయిందా? అయిపోయిందండి. ఐ గాట్ గుడ్ క్యాండిడేట్స్ అని. రెజ్యూమేస్ ఎన్నొచ్చేసారని. బానే వచ్చాయండి 2, 3 బాక్స్ ఫైల్స్ ఒక్కొక్కదానికి అన్నాడు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి అడుగుతా అన్నా. అడగండి అన్నాడు. మీ రిక్రూట్‌మెంట్ అయిపోయింది కాబట్టి ఆ రెజ్యూమేస్ మీకొచ్చిన 100 రెజ్యూమేస్ నాకిస్తే నేను ఫోటో కాపీ తీసుకొని మీకు మళ్ళీ వెనక్కిచ్చేస్తా అన్నా. ఆయన నా వైపు ఒకసారి తీక్షణంగా సీరియస్‌గా చూడడం మొదలెట్టాడు. నాకు ఒక్క క్షణం భయమేసింది. ఏంటి అడగకూడదు అడిగానా కొంపదీసని. ఆయన 5 సెకన్ల టైం తీసుకొని 5 సెకన్లు నాకప్పుడు 5 యుగాల్లా అనిపించింది. 5 సెకన్ల టైం తర్వాత అన్నాడు. వై డూ యూ వాంట్ టు రిటర్న్ దెమ్ అన్నాడు. నా రిక్రూట్‌మెంట్ అయిపోయింది. ఐ డోంట్ నీడ్ దెమ్. కీప్ ఇట్ అన్నాడు. మీరు నిజంగా నమ్మరు అసలు సినిమాలో చూపించినట్టు హుర్రేక అని ఎగిరి గెంతేద్దాం అనుకున్నా. ఆయన ఇచ్చిన 5 బాక్స్ ఫైల్స్ ఎన్నో అప్పుడు నాకు మోటార్ సైకిల్ మీద బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఆఫీస్‌కొచ్చి మా ఆవిడ కూడా నాకు అప్పుడు ఆ రోజుల్లో ఆఫీస్‌లో అప్ టు ఆఫ్టర్‌నూన్ 3:30 దాకా హెల్ప్ చేసేది. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కాబట్టి వెళ్ళిపోయేది. ఆమె దగ్గరికి ఆ ఫైల్స్ తీసుకెళ్ళి సినిమాలో చూపించినట్టు టేబుల్ మీద పడేసి ఐ గాట్ ఎ ట్రక్ లోడ్ ఆఫ్ రెజ్యూమేస్ అన్నా. ఆ రోజుల్లో బాక్స్ ఫైల్ ఆఫ్ రెజ్యూమేస్ దొరికాయంటే నిజంగా ట్రక్ లోడే. ఎట్ వన్ పాయింట్ సింగిల్ షాట్. ఇక్కడ ఇంకోటి పాయింట్ కూడా ఉంది. ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ యాజ్ వెల్ యాజ్ చాలా మంది చెబుతారు. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఆస్క్. అది చాలా మందికి చెయ్యం. వాడు నో అంటాడని మనం ముందే డిసైడ్ అయిపోయి మనం అడగం. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ నో. అడిగితే దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ 50-50 ఛాన్స్ ఆఫ్ దట్ గై సేయింగ్ యెస్. ఆర్ ఇఫ్ హి సేస్ నో, వాట్ డు వి లూజ్? మీరు అడగకుండా పోతే 100% నో. సో అడగండి. అది తర్వాత తర్వాత ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం టాటా స్కై వాడు కూడా అడ్వర్టైజ్‌మెంట్ చూపించాడు. ఆ హిట్లర్‌ది ట్యాంక్‌లో వెళ్తుంటే లిఫ్ట్ అడుగుతారు వీళ్ళిద్దరు. పూछने में क्या है? సో అడగండి. ఏది కావాలన్నా అడగండి. యూ విల్ గెట్. అలాగే చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు. ఇంకొకతను ఆ రోజుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అని పోస్టులుండేవి. చాలా పెద్ద పోస్టులవి. చాలా కవీటెడ్ పోస్టులు. ఎందుకంటే కంప్యూటర్లు పట్టుకునేది వాళ్ళే. ఆఫీసుల్లో కంప్యూటర్‌లకి ఒక ఏసీ రూమ్ ఉండేది. అక్కడ అందరూ చెప్పులిప్పి వెళ్ళాలి. అదొక దేవాలయంలా పవిత్రంగా చూసుకోవాలి. డస్ట్ పడకూడదు. ఒక మేనేజర్ ఉండేవాడు పేరుకి. సిస్టమ్ అనలిస్ట్ ఏదో ఒకటి. ఇంకోడు వాడి కింద చిన్న ఉద్యోగి ఉండేవాడు. మూడో వాడు డేటా ఎంట్రీ ఆపరేటర్. అన్ని డిపార్ట్‌మెంట్‌ల డేటా వాడే ఎక్కించాలి వాటిలో. సో, వాళ్ళందరికీ అదొక వాళ్ళ హైలీ కమిటెడ్ పోస్ట్. నా దగ్గరికి ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ వస్తే పంజగుట్టలో ఉన్న ఒక కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటే పంపించాను. వాడు సాయంత్రానికి గోడ కొట్టిన మధ్యలో తిరిగొచ్చేసి సార్ ఉద్యోగం రాలేదన్నాడు. ఎందుకన్నా? వాళ్ళు టెస్ట్ పెట్టారు సార్ ఏదో ఎక్సెల్‌లో. నేను చేయలేదు సార్. ఇది నేనేం చేస్తాను పంపించడం వరకే నా బాధ్యత. నేను ఉద్యోగం తెచ్చుకోవడం నీ వంతు అంటే, లేదు సార్ నాకు చాలా అవసరం ఉద్యోగం. ఇది లేకపోతే నాకు కష్టం. నేను తిండికి లేకుండా ఉన్నానని అసలు కదిలే ప్రయత్నం చేయలేదు. ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఒక అరగంట చూసాక నాకు విసుగొచ్చేసి వదిలించుకుందాం అని అతను. అయితే ఓ పని చేస్తావా అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. రేపు ఆఫీస్‌కెళ్ళు. నేను చెప్పింది 97, 98లో జరిగింది. ఆ రోజుల్లో నా దగ్గరే కంప్యూటర్ లేదు. నేను 98లో కొన్నానన్నమాట. ఎవరి దగ్గర కంప్యూటర్లు లేవు. సార్ నేనెప్పుడో 6 నెలల క్రితమో, సంవత్సరం క్రితమో ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నాను సార్. మీరిప్పుడు టెస్ట్ పెట్టారు. నాకు ప్రాక్టీస్ ఎక్కడుంది? నేనే కాదు ఎవడన్నా ఫెయిల్ అవుతాం. మీకు ఫ్రెషర్ కావాలన్నారు. ఎవరన్నా ఫెయిల్ అయిపోతాం. మీరు నాకు ఉద్యోగం ఇవ్వండి. 1 మంత్ పని చేస్తాను. ఈ 1 మంత్‌లోనూ ఆఫీస్ టైమ్‌లోనూ ఆఫీస్ అయ్యాక నేర్చుకుంటాను. 1 మంత్ అయ్యాక టెస్ట్ పెట్టండి. పాస్ అయితే కంటిన్యూ చేయండి. లేదంటే తీసేయండి. ఈ 1 మంత్‌కి ఇవాళ జీతం ఇవ్వాలా వద్దా అన్నది కూడా మీరే డిసైడ్ చేసుకోండి అని అడిగాను. వాడికి భయమేసింది. సార్ అలా అడిగితే ఏమన్నా ఇస్తారా అన్నాను. ఇవ్వరన్నా. నీకు ఎటు తిరిగి ఉద్యోగం పోయింది. నువ్వు ఇంక నన్ను విసిగిస్తున్నావు కూడా చెప్పాను. చేతనైతే దమ్ముంటే వెళ్ళన్నా. వాడు వెళ్ళాడు. అండ్ ఇంకా గమ్మత్తేంటంటే టు మై షాక్ దే యాక్సెప్టెడ్.
మళ్ళీ పరిగెట్టుకుంటూ వాడు ఒక పావు కేజీ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. సరే ఒప్పుకున్నారు. మంచిదే ఆశీర్వదించి పంపించారు. కానీ కొసమెరిపోయాడంటే వాడు 1 మంత్‌లో నేర్చుకోలేదు. అయిన తర్వాత పరీక్ష పెడితే పోయింది. వాడు జగన్ తీసేసాడు. మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడు బాబు. సో, మీరు ఈ రిక్రూట్‌మెంట్ సంబంధించి అప్పుడు గాని, ఇప్పుడు గాని ఒక స్పెషలైజ్డ్‌గా ఏమన్నా కొన్ని ఏరియాస్, ఫోకస్ ఏరియాస్ ఉంచుకున్నారా? లేదండి. ఫస్ట్ నుంచి ఐ వాజ్ వెరీ ఆహ్, sure about one thing. I know many consultant. I know actually one lady consultant who does only for pharmaceutical industry. And I know lots of consultant even today, even at that time, who do only for IT industry. So they are industry specific. And I also know some big consultancies who do only for sales and marketing, or some who do only in finance and accounts. And there are still other consultants who do only GM and above positions, CXO, GM and above. ఇలా ఉండేప్పటికీ నేను చూశాను. I decided I should be one stop shop for any organization. If you are the employer, if you are calling up different consultants, ఒకడొచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితే నేనేం చేస్తానండి, ఇంకోటి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తాను, ఇంకోటి GM and above చేస్తానంటే కంపెనీస్ end up having to deal with different consultants. It's a problem for them, problem for everybody. So I decided I need to be one stop shop. But I was confident. One more thing I have done was I never wanted to do IT because I'm not a techie. I was not comfortable with that. అదనుకున్నాను. కానీ అగైన్ మళ్ళీ డెస్టినీ ప్లేడ్ ఎ పార్ట్. Some guy come from USA, Oracle called me one day evening when I was in my Krishnakant Parkలోనే ఈవినింగ్ వాక్ చేస్తుంటే I got a call directly from a guy in Oracle from USA. ఆ రోజుల్లో ఫోన్‌లో నాది మొబైల్ ఉంది కానీ సిగ్నల్స్ అవి సరిగ్గా లేక ఆయన యాక్సెంట్ అర్థం కాక నాకు అర్థమైందల్లా ఒకటే. హి ఈస్ కాలింగ్ ఫ్రమ్ ఒరాకిల్. దే వాంట్ పీపుల్. యూ ప్లీజ్ సెండ్ మీ మెయిల్ అన్నా. ఇంటికి వచ్చాక మెయిల్ చదువుకున్నా. దెన్ ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫర్ ఒరాకిల్. 3-4 ఇయర్స్ చేశాను. అదే టైంలో నాకు సత్యం కంప్యూటర్స్, పోలారిస్ చాలా కంపెనీస్‌కి చేశాను. బట్ అగైన్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ద బిజినెస్ బికాజ్ ఐ వాస్ నాట్ కంఫర్టబుల్. బికాజ్ మై స్టాఫ్ వర్ నాట్ కంఫర్టబుల్. నాన్ ఐటీ, ఐటీ టోటల్లీ డిఫరెంట్ అండి. మీకు ఒక్క మాటలో ఐటీ రిక్రూట్మెంట్ డిఫైన్ చేయాలి అంటే ఫాస్ట్ ఫైనల్ ఫస్ట్. వాళ్ళు 10కి రిక్వైర్మెంట్ ఇస్తారు. 10:15కి మన రెజ్యూమే వెళ్ళిపోవాలి. దాని మీద మనం ముద్ర పడిపోవాలి. లేకపోతే ఇంకో కన్సల్టెంట్ పంపించేస్తాడు. మేము నాన్ ఐటీలో అలా కాదు. ఇవాళ రిక్వైర్మెంట్ వస్తే 1 వీక్ దాన్ని ముట్టుకోవడానికి నిదానంగా చేసుకుంటాం. సో ఈ 2 నడవు. సో ఐ డిసైడెడ్ ఐ వుడ్ బి వన్ స్టాప్ షాప్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అదే చేస్తున్నాను. ఎక్సెప్టింగ్ ఐటీ అప్పుడు వదిలేసాను. మళ్ళీ అగైన్ ఐఎమ్ డూయింగ్ ఐటీ కంపెనీస్. One thing I decided was I will not do for call centers and BPOs because that's all volume work. ఆ 2 తప్పితే మిగతా అన్ని ఇండస్ట్రీస్. అండ్ ఐ హావ్ డన్ ఫర్ మెనీ ఇండస్ట్రీస్ విచ్ నాట్ మెనీ కన్సల్టెంట్స్ ప్రాబబ్లీ డూ. నేను చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశాను. ఐ వాజ్ యాక్చువల్లీ మధ్యలో జోక్ చేసేవాడిని. ఇన్ఫ్రాస్ట్రక్చర్‌గా ఐ డిడ్ ఫర్ సో మెనీ కంపెనీస్ ఫర్ సో మెనీ ఇయర్స్. నా కన్సల్టెన్సీ పేరుని ఇన్ఫ్రాకింగ్ కన్సల్టెంట్స్ అని మారుస్తానని. సో పెద్ద పెద్ద కంపెనీస్‌కి చేశాను. ఐ డిడ్ ఫర్ హైవేస్ ప్రాజెక్ట్ కంపెనీస్, పవర్ ప్రాజెక్ట్స్ కంపెనీస్, ఎయిర్‌పోర్ట్స్, సీ పోర్ట్స్, ద కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐ లెర్న్డ్ ఎ లాట్. ఇన్‌ఫాక్ట్ జోక్‌గా చెప్పాలంటే ఒక సీ పోర్ట్‌కి చేస్తున్నప్పుడు నాకు పోర్ట్‌కి, హార్బర్‌కి, బెర్త్‌కి తేడా తెలీదు. అని తెలుసుకున్నాం. అలాగే ఎయిర్‌పోర్ట్స్‌కి చేస్తున్నప్పుడు ఏమీ తెలీదు. తెలుసుకున్నాం. ఏ 5 స్టార్ హోటల్స్‌కి చేశాను. ఎయిర్‌లైన్స్‌కి చేశాను. ఏమీ తెలీదు. కానీ అడుగుతారు కూడా కంపెనీస్ వాళ్ళు. ఇప్పుడు ఏదైనా కొత్త కంపెనీకి వెళ్ళి అడిగాననుకోండి, హావ్ యూ డన్ ఫర్ ఎనీ కంపెనీ ఇన్ అవర్ ఇండస్ట్రీ అంటారు. నేను ఒకటే మాట చెబుతా. వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 96 ఐ హావ్ నాట్ డన్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. బట్ హియర్ ఐ యామ్. దట్ టెల్స్ యూ సంథింగ్. అంతే. సో అన్ని ఇండస్ట్రీస్‌కి చేశాను. అండ్ ఐ హావ్ క్లోజ్డ్ సమ్ యూనిక్ పొజిషన్స్ ఆల్సో. One advantage in this business is we meet all kinds of people, right from freshers to VPs and owners across functions, finance and accounts, sales and marketing, HR, technical, and all other departments. So as a result, we get a lot of insights into life actually. Everybody teaches us a little bit. So ఆ రకంగా I got a lot of enrichment of my knowledge. దాని తర్వాత కాలంలో మళ్ళీ నేను
బికాజ్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ స్పీకింగ్. ఇది కూడా నాకు చిన్నప్పుడే పడింది బీజం. కానీ టీచింగ్ ప్రొఫెషన్ చేసుకోవాలనుకోలేదు. తర్వాత అది ఇప్పుడు ఐఎమ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఆల్సో. సో ఈ 40 ఇయర్స్‌లో వచ్చింది నేను నేర్చుకున్నది ఫ్రమ్ ద పీపుల్. వాళ్ళకి క్యాప్సూల్ ఫార్మ్‌లో అందించేస్తాను.